మైపోరుల్ నాయనారు పరమ పవిత్రమూర్తి అయిన మైపోరుల్ నాయనారు కొండ కోనల ప్రాంతమైన సేతీ ప్రజలకు రాజు. చాలా యుద్ధాలు చేసి అన్ని యుద్ధాలలోనూ విజయుడయ్యాడు. అతని రాజ్యంలో శాంతి సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలు ఆయనను దేవుడిగా కొలిచేవారు. రాజుగారు ఆగమాలలో నిష్ణాతుడు, పరమశివుని అత్యంత భక్తుడు. ఆయనకు శివుడన్నా రుద్రాక్షలు జడలు కట్టిన శివభక్తులన్నా వారు సత్యానికి కేవలం ప్రతిరూపులని, పరమ సత్యమని, మిగతా ప్రపంచమంతా గడ్డి పరక అని నమ్మేవాడు. ఆయనకు అంతా శివమయంగా కనిపించేది. రాజ్యంలో శివభక్తులు సంపూర్ణ స్వాతంత్రం అనుభవించారు. వారిని రాజుగారు ప్రజలంతా గౌరవించేవారు. రాజుగా రాజ్యాన్ని పాలించిన రాజుగారి మనస్సంతా దేవుని పాదాల మీదనే ఉండేది. ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయించేవాడు. గుళ్ళల్లో పండగలు జరిపించేవారు. నాయనారు ఖ్యాతి చాలా దూరము విస్తరించింది. పక్క దేశానికి రాజైన ముత్తునాథన్కి నాయనారు మీద ఈర్ష్య ప్రబలింది. అతను పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఆ సైన్యంతో నాయనారు మీద పెక్కు పర్యాయములు దండెత్తాడు. కాని ప్రతిసారి అపజయం ఎదురయ్యింది. అందుకని ముత్తునాథన్ కుట్ర పన్నాడు. నాయనారుకు శివయోగుల మీద అత్యంత భక్తి. ఇది తెలుసుకొని ఒకరోజు శివయోగి వేషము దాల్చి రాత్రివేళ రాజుగారి నివాసానికి వెళ్ళాడు. ద్వారపాలకులు శివయోగి కాబట్టి అతన్ని అడిగించలేదు. నాయనారు కోదాతన్ అను ఒక బుద్ధిశాలి, నమ్మకస్తుడైన సేవకుడు ఉన్నాడు. రాజుగారి పడక గదిని దాతన్ కాపలా కాస్తున్నాడు. శివయోగి రాజుగారి పడక గదిని సమీపించగానే దాతన్ రాజుగారు నిద్రిస్తున్నారు, లేపవలదండి అని శివయోగిని ప్రార్థించాడు. శివయోగి వినలేదు. రహస్య శాస్త్రము ఆయనకు అందజేయవలసి ఉంది, నన్ను అడ్డగించకు, నేను వేచి ఉండలేను అని శివయోగి అన్నాడు. దాతన్ ఆయనను లోనికి వెళ్ళనిచ్చాడు. రాజుగారి భార్య లేచి ఒక శివయోగి పడక గదిలో ప్రవేశించుట చూచి భర్తను వెంటనే నిద్ర నుండి లేపింది. శివయోగి శాస్త్రము అతి రహస్యమైనదని దేవునిచే చెప్పబడింది. ఒక్క రాజుగారే దీనిని విననర్హుడు అని చెప్పాడు. రాజుగారు తక్షణమే భార్యను ఆ గది నుండి పంపి శివయోగికి సాష్టాంగపడి రహస్యము వినుటకు సిద్ధపడ్డాడు. రాజుగారి దగ్గరనున్న శివయోగి ఎవరో కాదు, ఈర్ష్యను పెంచుకున్న విరోధి అయిన ముత్తునాథన్. ముత్తునాథన్ తన దుస్తులలో దాచిన కత్తిని తీసి రాజుగారిని పొడిచాడు. ఆ క్షణమే శివయోగిని అనుమానిస్తున్న దాతన్ గదిలో ప్రవేశించి రాజుగారు నెత్తరు మడుగులో నున్నట్లు ముత్తునాథన్ చేతిలో కత్తి ఉన్నట్లు గమనించాడు. దాతన్ వెంటనే కత్తి తీసి ముత్తునాథన్ను చంపబోయాడు. చనిపోబోతున్న నాయనారు దాత, ఆయన మనవాడు, శివయోగి రూపంలో ఉన్నాడు. అందుకని ఆయనను మనం గౌరవించవలే. ఆయనకు హాని చెయ్యవద్దు. వెంటనే మన పొలిమేర వరకు ఆయనను సాగనంపు. ఆయనకు అపకారం జరగకుండా చూడు అన్నారు. రాజుగారి ఆజ్ఞను శిరసా వహించి శివయోగి రూపంలో ఉన్న ముత్తునాథన్ని సాగనంపుతుంటే ప్రజలు జరిగింది విని ఆగ్రహం చెంది ముత్తునాథన్పై పడ్డారు. దాతన్ రాజుగారి ఆజ్ఞను తెలిపి ముత్తునాథనికి ఎవరూ హాని చేయవద్దని నచ్చజెప్పాడు. రాజుగారి ఆజ్ఞను వారు మన్నించారు. రాజుగారి భక్తి తత్పరను నిష్టను అర్థం చేసుకున్నారు. ఈ విధంగా ముత్తునాథన్ సురక్షితంగా తన దేశాన్ని చేరగలిగాడు. దాతన్ తిరిగి రాజసౌధానికి వెళ్లి ముత్తునాథన్ సురక్షితంగా తన దేశాన్ని చేరిన వైనం తెలిపాడు. దాతన్ చెప్పినది విని నాయనారు తన మంత్రులను బంధువులను తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పారట. శివభక్తుల సేవ మన కర్తవ్యము. ఏ పరిస్థితిలోనైనను వారిని గౌరవించాలి, పూజించాలి. మన ప్రజలను శివభక్తుల అడుగుజాడల్లో నడవమనండి. శివభక్తులతో దేశాన్ని నిండిపోనియ్యండి. వారి ఆశీస్సులతో దేశంలో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. ఈ మాటలంటూ రాజుగారు కళ్ళు మూసుకొని పరమశివుని ధ్యానంలో మునిగిపోయారు. వెంటనే పరమశివుడు రాజుగారి ఎదుట ప్రత్యక్షమై, నీ భక్తికి నేను అలరితిని. నీ భక్తి నిరుపమానము ప్రశ్నించకుండా నా భక్తుల ఎడ నీవు చూపిన అప్రతిమాన అనురాగం అనుభూతో నా భవిష్యత్ హంతకునిలో కూడా నన్నే చూడగలిగావు. అందుకని దేవతలు కూడా ప్రవేశించలేని కైలాసంలో ఉండుటకు నీవు అర్హుడవు. త్వరలో నా లోకానికి రమ్ము అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. మైపోరుల్ నాయనారు కూడా కొలది కాలంలోనే కైలాసం చేరాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.